మీడియా మిత్రులకు నమస్కారాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ప్రజలకు కూడా నమస్కారాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక ఆశతోని మాకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువత విద్యార్థులు మొత్తము ముందుండి పోరాడి ప్రాణాలు అర్పించుకొని ఎన్నో కేసులు పెట్టుకొని ఉద్యమించి తెలంగాణ రావడంలో ముఖ్యమైన పాత్ర వహించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువలోకం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక యువతకు అన్యాయం జరిగింది, ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఉద్యోగులు వేస్తామని చెప్పేసి నిరుద్యోగులని వాడుకున్న ఈ రాజకీయ పార్టీలు ఇవాళ యువత భవిష్యత్తుని నాశనం చేసే కుట్రలు ఈ రాజకీయ పార్టీలు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నిరుద్యోగ పక్షాన నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసము విద్యార్థి సేన ముందుకొచ్చి ఒక నిరుద్యోగ పోరాటం చేయడానికి ఒక నిరుద్యోగ ఉద్యమ బాట పట్టింది. నిరుద్యోగ పోరుబాట అనే ఒక కార్యక్రమంతో నిరుద్యోగులను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఇవాళ మేము విద్యార్థి సేన ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో 6 గ్యారంటీలో చాలా స్పష్టంగా చెప్పిరారు. ఆనాడు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ఉన్న ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు యువతను మొత్తము నిరుద్యోగ యువతని వాడుకొని విద్యార్థులను వాడుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అదే విద్యార్థిని అదే నిరుద్యోగ యువతని మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకోసం మీరు హామీ నిలబెట్టలేకపోతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు నిరుద్యోగులను వాడుకున్న మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతుంది? ఇవాడికి 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఇలా విద్యార్థుల భవిష్యత్తుని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటలాడుతూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పైన ఉన్నంత ప్రేమ, ఆ రియల్ ఎస్టేట్ పైన ఉన్నంత ప్రేమ మా నిరుద్యోగుల భవిష్యత్తు పైన లేదు, మా నిరుద్యోగుల ఫ్యూచర్ పైన లేదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళన్నీ మోసపూరిత మాటలు. 60,000 ఇచ్చిన అంటాడు ఒక మంత్రి 70,000 ఇచ్చిన అంటాడు, ఇంకో మంత్రి 1,00,000 అంటాడు. అవగాహన లేదు వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఎన్ని ఫిల్అప్ చేసారో. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే మీరు ఇప్పటివరకు మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన అనేసి క్వశ్చన్ అడిగితే వీళ్ళు పక్క ఆధారాలతో ఇచ్చినటువంటి డాటా ఇది. ఎన్ని 16,978 పోస్టులు మాత్రమే వీళ్ళు ఫిల్అప్ చేసారు. అంతకన్నా మించి ఒక్క పోస్ట్ కూడా వీళ్ళు ఫిల్అప్ చేయలేదు. ఇలా నిరుద్యోగ యువత భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తు భారంతో బతుకుతూ ఉన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తూ ఉన్నారు ఇంకా, కానీ ఎలాంటి ఉపయోగం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు. ఇది అబద్ధాల ప్రభుత్వం, ఇది దగాకోరు ప్రభుత్వం, ఇది ఢిల్లీకి మూడలు పంపే ప్రభుత్వం, ఇది కూల్చేతల ప్రభుత్వం, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో మంత్రులు ఏమనుకుంటారంటే రాజకీయ స్టంటులో, రాజకీయ వ్యూహంలో మేము ఏమన్నా మాట్లాడతాము, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యువత వింటా అనుకుంటారు. కానీ ఇదే గన్పాల్ సాక్షిగా అసెంబ్లీ ముందు చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర మంత్రులకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది జంజుయుగం. ఇది జంజుయుగం. మీ రాజకీయ స్టంట్ ప్రసంగాలు నడవయిక, మీ రాజకీయ వ్యూహ స్పీచ్లు నడవయి, మీ గాలి మాటలు, మీ అబద్ధాల మాటలు ఇక్కడ నుంచి నడవై గుర్తుపెట్టుకోండి. ఇది జంజుయుగం. ఇది చాలా స్పష్టమైన విధానంతో ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నది. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మాకు తెలుసు, మా తన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నిరుద్యోగుల కోసం ఇలా విద్యార్థి సేన నిరుద్యోగ ఉద్యమ బాట పట్టింది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నిరుద్యోగ పోరుబాట జూలై 31 వరకు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అంత దగ్గరికి పోయి చైతన్యవంతం చేస్తాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని మేము చెప్తాం. అప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 31 లోపు 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే ఆగస్టు 6వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కలిసి అసెంబ్లీ ముంగల ఉన్నటువంటి ఇదే అమరవీరుల సాక్షిగా ఇదే గన్ పార్క్ ముందు నిరుద్యోగ మార్చ్ నిర్వహించే నిరుద్యోగ తడాకేందో ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.